విధి అన్న మాటలకు సూర్య ఆవేశపడుతూ ఆమె పైకి చెయ్యెత్తాడు. విధిలో ఏ మాత్రం భయం లేదు. కదలకుండా అక్కడే నిలబడి అతని కళ్ళలోకి చూస్తూ, ఏంటి ఆగిపోయారు? కొట్టండి, పర్వాలేదు, భరిస్తాను అని విధి అనగానే అతను ఎత్తిన చేతిని కిందకి దించి, విధి ప్లీజ్, నీతో నేను గొడవ పడాలి అనుకోవడం లేదు. ఆవిడ గురించి మాట్లాడకు అంటూ వెనక్కి తిరిగాడు. ఆవిడ గురించి మాట్లాడడం ఇష్టం లేదా? అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? నిన్ను కన్న తల్లే కదా అంటూ అతని ముందుకు వెళ్ళి నిలబడింది. అయ్యో విధి, నీకు ఎలా చెప్పాలి? నన్ను కన్నంత మాత్రాన ఆవిడ చేసిన తప్పులని మర్చిపోలేను. నీకేమీ తెలీదు. నువ్వు ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందేమో. నాకు అత్తయ్య గురించి పూర్తిగా తెలుసు. మీరే మీ కళ్ళ ముందు ఉన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు ఆవిడ ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను మామయ్యని వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసా? జానకి గురించి విధి మాట్లాడుతూ ఉంటే సూర్యకి చాలా కోపం వస్తుంది. విధి ప్లీజ్, పరాయి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఆవిడ పరాయిది కాదు, నీకు జన్మనిచ్చిన తల్లి. మీరు అవునన్నా కాదన్నా ఆవిడతో మీ బంధం ఎప్పటికీ తెగిపోదు. విధి విధి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ గురించి మాట్లాడొద్దు అని? ఒకవేళ నువ్వు చెప్పినట్టే నా మీద అంత ప్రేమ ఉంటే నా దగ్గరే ఉండాలి కదా. మా అమ్మలా, మా నాన్నకు భార్యలా, మా నాన్నమ్మకి కోడలిగా, నీకు అత్తగారిలా ఈ ఇంట్లోనే ఉండాలి కదా. ఎందుకు లేదు? సూర్య అడిగే ప్రశ్నలకి విధి మౌనంగా ఉంది. అతను ఆమె భుజాలను పట్టుకొని ఊపేస్తూ, ఎందుకో తెలుసా, ఆవిడకి మేము అవసరం లేదు. మా నాన్న అంటే ఆవిడకు ఇష్టం లేదు. ఎందుకు? ఒకప్పుడు మా నాన్న దగ్గర ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉండేది కాదు. అందుకే నన్ను మా నాన్నని వదిలేసి డబ్బున్న మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కనీసం నా గురించి కూడా ఆలోచించలేదు. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని కదా, నాకేమీ అర్థం కాలేదు. అందరూ మా నాన్నని వేలెత్తి చూపించేవాళ్ళు. అదిగో వెళ్తున్నాడు, చేత కానివాడు, పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోలేనివాడు, పెళ్ళెందుకు చేసుకోవాలి అని జనాలు మాటలతోనే మా నాన్నని చాలా హింసించారు. మా నాన్న ఎన్నో రాత్రులు నాకు కనపడకుండా కన్నీళ్లు పెట్టుకున్నాడు తెలుసా. ఆవిడ మమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పటి నుండి మా నాన్న నాకు అమ్మలా మారాడు. ఆయన కూడా ఇంకో పెళ్ళి చేసుకోవచ్చుగా, కానీ నా కోసం ఆలోచించి ఎవరిని పెళ్లి చేసుకోలేదు. తాగడం మానేశాడు. నేను కొంచెం పెద్దయ్యాక అందరూ అనే మాటలకి జవాబు చెప్పాను. మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని. నేను చెప్పింది అందరూ నమ్మేశారు. నానమ్మ సహాయంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు నాన్న. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఇంత ఎత్తుకు ఎదిగాడు. నీకు తెలుసా, మా నాన్న మా అమ్మని ఇప్పటికీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాంటి మంచి మనిషిని వదిలేసి వెళ్ళిపోయింది. చిన్న పిల్లవాడిని నా కోసం కూడా ఆలోచించలేదు. అలాంటి ఆవిడని నేను తల్లి అని ఎలా అంగీకరించమంటావు? ఒకవేళ ఇప్పుడు ఆవిడని నేను క్షమిస్తే తిరిగి నా బాల్యం వస్తుందా? మా నాన్న సంతోషంగా ఉంటాడా అని సూర్య ఏడుస్తూ విధిని అడుగుతూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్న సూర్యని విధి గుండెలకు హత్తుకొని వీపుపై తట్టుతూ, సూర్య ప్లీజ్ ఏడవకండి. మనసులో ఇంత బాధని పెట్టుకుని పైకి మాత్రం గంభీరంగా ఉంటున్నారా? బాధని ఎవరితోనైనా పంచుకుంటేనే కాస్తైనా తగ్గుతుంది. ఇక నుండి మీరు ఏది దాచుకోకుండా నాతో షేర్ చేసుకోండి. మీరు బాధపడకండి, ఇంకేమీ చెప్పకండి. అమ్మ ప్రేమ దొరకకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ విధి అతన్ని ఓదారుస్తూ బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. వాటర్ తాగుతారా అని అడిగింది. వద్దు అంటూ అతను ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. విధి అతని తలని నొక్కుతూ సూర్య అని ప్రేమగా పిలిచింది. విధి ప్లీజ్, నువ్వు ఇంకేమీ మాట్లాడకు.
కాసేపు నన్ను ఇలా నీ ఒడిలో పడుకోనివ్వు అని అతను అనగానే విధి సైలెంట్గా ఉండిపోయింది. మామయ్య సూర్యకు నిజం చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాడు. ఇప్పుడు అతను అత్తయ్య మీద ఎంతగానో ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇలా అయితే ఈ ఇద్దరిని కలపడం ఎలా అని ఆలోచిస్తూనే ఆమె కూడా కూర్చొనే మంచానికి తల ఆనించి నిద్రపోయింది. విధి ఉదయాన్నే నిద్రలేచి సూర్య కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. సూర్య కూడా ఏమీ జరగనట్టుగానే అతని బాధనంతా మర్చిపోయి రోజు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేసి విధితో సరదాగా కాలాన్ని గడిపిస్తూ ఉన్నాడు. విధి ఇంటి పనితో పాటు సూర్యని, మామగారిని, అమ్మమ్మగారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంది. సూర్య ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు. విధిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి బయటికి తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు సమయం దొరికింది. తనతో ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆఫీస్లో కూర్చొని ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నైట్ భోజనం చేస్తున్న సమయంలో విధి మామగారి వైపు చూస్తూ మీరు చెప్పండి అంటూ సైగలు చేస్తూ ఉంది. వద్దు వద్దు, వాడికి కోపం వస్తుంది, ముందు వాడిని భోజనం చేయనివ్వండి అని అనసూయమ్మగారు చిన్నగా అన్నారు. విధి ఏదో ఆలోచిస్తూ సైలెంట్గా భోజనం చేస్తూ ఉంది. ఏంటి ఈరోజు అందరూ మౌనంగా ఉన్నారు? అయినా నువ్వేంటి విధి, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా, ఏమైంది ఈరోజు అని సూర్య భోజనం చేస్తూనే అడిగాడు. అది అది మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను, కానీ మీకు కోపం వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. సూర్య తల పైకెత్తి ముగ్గురు వైపు చూస్తూ ఏంటి, నాకు తెలియకుండా మీ ముగ్గురు కలిసి ఏదైనా ప్లాన్ వేస్తున్నారా? అయినా నాకు కోపం వచ్చే పని మీరు చేయరు, ఏంటో చెప్పు అని అడిగాడు. విధి చెప్పబోతూ ఉంటే అనసూయమ్మ ఆమె చెయ్య పట్టుకొని ఆపేసింది. అది గమనించిన సూర్య విధి వైపే చూస్తూ ఏంటి సీరియస్ మ్యాటరా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. సూర్య, నాకు కాస్త హెల్త్ బాగాలేదు. రేపు నా ఫ్రెండ్ శంకర్ కూతురు రాధికాకి పెళ్ళి జరగబోతుంది. మనలో ఒక్కరు కూడా వెళ్ళకపోతే బాగుండదు. జరిగింది మర్చిపోయి అందరం హ్యాపీగానే ఉంటున్నాం కదా. ఫోన్ చేసి పదే పదే చెప్పాడు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పెళ్ళికి రమ్మన్నాడు. నేను వెళ్ళలేను, కనీసం నువ్వైనా విధిని తీసుకొని రేపు పెళ్ళికి వెళ్ళి రారా, మా ఫ్రెండ్షిప్ కోసం ప్లీజ్ రా అని మహేంద్ర బతిమాలుతున్నట్టుగా అడిగాడు. సూర్య ఏమీ మాట్లాడకుండా ప్లేట్లో ఉన్న భోజనం మొత్తం తినేసి ఇక నాకు చాలు, వెళ్ళి పడుకుంటాను. విధి వచ్చేటప్పుడు కాస్త వేడిగా పాలు తీసుకునిరా, వర్క్ ఉంది, రేపు ప్రజెంటేషన్ ఇవ్వాలి. నాన్న, మీరు అన్నట్టు అక్కడ మీ ఫ్రెండ్ కూతురికి మాత్రమే పెళ్లి జరిగితే తప్పకుండా వెళ్ళేవాడినేమో, కానీ నాకు నచ్చని వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళని చూస్తూ నవ్వుతూ అందరితో కలిసిపోలేను. జరిగింది మీరు మర్చిపోయారేమో, కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయినా రేపు నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, నాకు వెళ్ళడం కుదరదు, మీరు కూడా వెళ్ళకండి అని చెప్పి సూర్య గదిలోకి వెళ్ళిపోయాడు. వెళుతున్న సూర్య వైపే చూస్తూ మామయ్య గారు ఇప్పుడు ఏం చేద్దాం, ఆయన వెళ్ళడం లేదు, మనల్ని కూడా పెళ్ళికి వెళ్ళొద్దు అని చెప్పాడు, ఇప్పుడు ఎలా అని విధి తల పట్టుకొని అడిగింది. విధి, రేపటి గురించి నువ్వు ఆలోచించకు, వెళ్ళు, వాడు అలసిపోయి వచ్చాడు అని అనసూయమ్మ చెప్పడంతో విధి సూర్య చెప్పినట్టుగానే వేడివేడిగా పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. అటు ఇటు తిరుగుతూ సూర్య గదిలో విధి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటండి, మీకు నిద్ర వస్తుంది అని తొందరగా గదిలోకి వచ్చారు, మరి పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఓ, పాలు తాగి పడుకుందామనుకున్నారా? ఇదిగోండి తీసుకోండి అంటూ గ్లాస్ని అతని చేతికి అందించింది. అతను గ్లాస్ని పట్టుకోగానే అబ్బా, ఎంత వేడిగా తెచ్చావేంటే అంటూ గ్లాస్ని టేబుల్ పైన పెట్టేశాడు. అయ్యో, మీరే కదా వేడిగా తీసుకొని రమ్మన్నారు, మీరు చెప్పినట్టే తెచ్చాను, నా తప్పేమీ లేదు. అవును, నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. ప్రేమగా నీతో గడపాలి అని రోజు ఆఫీస్ నుండి త్వరగా వస్తున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు, మా నాన్నమ్మతో నాన్నతో కబుర్లు చెబుతూ
అస్సలు నన్ను పట్టించుకోవడమే లేదు అని సూర్య అలిగినట్టుగా అన్నాడు. అయ్యో! మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఏంటండి? ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నాను కదా! అయినా మీరు ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకునే ఉంటారు కదా అని విధి అనగానే, ఏ సూర్య నవ్వుతూ, సై నువ్వు గదిలోకి వచ్చే వరకే కదా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను. నువ్వు వచ్చాక వర్క్ని పక్కన పెట్టేసి నిన్నే చూస్తాను కదా అంటూ విధి నీ దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. విధి కూడా అతన్ని దగ్గరికి తీసుకుంటూ, ఏవండి సూర్య గారు, అది రేపు పెళ్ళి అంటూ దీర్ఘాలు తీస్తూ అతని దగ్గర గారాలు పోతూ ఉంది. ఒక్క క్షణం అంటూ సూర్య అతని బ్యాగులో నుండి మల్లెపూలను తీసి విధి చేతిలో పెట్టాడు. ఆమె అతన్ని చూసి నవ్వుతూ, ఏంటి కొత్తగా ఈ మల్లెపూలు తెచ్చారు మీరు అని అడిగింది. ఏమో తేవాలి అనిపించింది తెచ్చాను, కానీ నాన్న ముందు ఇవ్వలేకపోయాను అని అతను అనగానే విధి నవ్వుతూ, తెచ్చారు కదా అయితే మీరే పెట్టండి అంటూ వెనక్కి తిరిగింది. సూర్య విధి తలలో మల్లెపూలను పెట్టి ఒక్కసారి వాటి సువాసనను చూసి విధిని గట్టిగా హత్తుకున్నాడు. అతని కౌగిలింత ఆమెని పులకరింపచేసింది. విధి అతనితో ఇంకేమీ మాట్లాడకుండా అతను చూపించే ప్రేమలో కరిగిపోతూ సూర్యకు రెట్టింపు ప్రేమను పంచుతోంది. అలసిపోయిన శరీరాలతో ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతూ ఉన్నారు. సూర్య ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. విధి అతని కోసం గదిలోకి టిఫిన్ తీసుకొని వచ్చింది. బెడ్పై పడి ఉన్న నలిగిపోయి ఉన్న మల్లెపూలను తీసేసి బెడ్షీట్ని మార్చింది. సూర్య టిఫిన్ తింటూనే విధికి కూడా తినిపించి ముద్దులు కూడా పెట్టాడు. అబ్బా ఏంటండి మీరు టిఫిన్ చేస్తూ ఇలా ఎవరైనా చేస్తారా? ఎందుకు చేయరు? అయినా ముద్దు పెట్టుకోవడానికి కూడా టైం అంటూ ఉంటుందా ఏంటి? నా పిల్లం నా ముద్దు నా ఇష్టం అని సూర్య అనగానే విధి నవ్వుతూ, మీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది, మిమ్మల్ని కాస్త దూరం పెట్టాలి అని ఆమె అనగానే సూర్య విధిని దగ్గరికి లాక్కొని, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, నీకు నేను దూరంగా ఉండలేను అని అన్నాడు. అబ్బా ఏదో జోక్గా అన్నానండి, దానికే అంత సీరియసా? అవును సీరియసే, దానితో పాటు భయం కూడా. నీకు తెలియదు, మా నాన్నలాగా నేను ధైర్యంగా ఉండలేను. ఎంతగానో ప్రేమిస్తున్నాను నిన్ను, దూరం చేసుకోలేను. పొరపాటున కూడా ఇంకెప్పుడు మన మధ్య దూరం వస్తుంది అని మాట్లాడకు. విధి అతని నుదుటిపై ముద్దు పెట్టుకొని, సారీ, మీరు ఇంత బాధపడతారు అని తెలియక నీతో జోక్గా అన్నాను, ఇంకెప్పుడు అలా అనను. కానీ ఈరోజు నేను బయటికి అంటూ విధి మాట్లాడబోతూ ఉండగానే అతనికి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూనే బాయ్ అని చెప్పేసి సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా విధి, వాడితో మాట్లాడావా? పెళ్ళికి వెళ్ళమన్నాడా అని మహేంద్ర గారు అడిగారు. లేదు మామయ్య, అడగలేకపోయాను అంటూ డల్గా కూర్చొని ఉంది. విధి పద, త్వరగా రెడీ అవ్వు, నిన్ను నేను పెళ్ళికి తీసుకొని వెళ్తాను అని మహేంద్ర గారు అన్నారు. ఏంటి మామయ్య, మీరు పెళ్ళికి వస్తారా? అవును వస్తాను, కానీ మామయ్య మీ అబ్బాయి, వాడి గురించి ఆలోచించకు, నేను వాడికి నచ్చ చెప్తాను. అయినా గతాన్ని తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు బాధపడతాం? భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఇంకేమీ మాట్లాడకు, వెళ్ళి రెడీ అవ్వు అని మహేంద్ర అనగానే విధి చాలా సంతోషిస్తూ రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్ళింది. ఏంటి మహేంద్ర, నువ్వు పెళ్ళికి వెళ్తున్నావా? సూర్యకి తెలిస్తే బాధపడతాడు, నా మాట విను, ఆ పెళ్ళికి వెళ్ళకపోవడమే మంచిది అని అనసూయమ్మ గారు అన్నారు. అమ్మా, నేను చేసిన తప్పుల వల్లే తల్లి కొడుకులు దూరమయ్యారు, కనీసం ఇప్పుడైనా వాళ్ళని కలిసేలా చేయాలి. నువ్వు టెన్షన్ పడకు, వాడు అర్థం చేసుకుంటాడు అని మహేంద్ర అన్నాడు. ఏమరా, నువ్వు ఏదేదో చెప్తున్నావు, కానీ నాకు భయంగానే ఉంది. సూర్య విధితో సంతోషంగా ఉంటున్నాడు, ఒకవేళ ఈ పెళ్ళికి వెళ్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయేమో. అలాంటిదేమీ జరగదు, అంతా మంచి జరుగుతుంది అని మహేంద్ర అన్నాడు. విధి పట్టు చీర కట్టుకొని సూర్య భార్యలా అతని హోదాకి తగ్గట్టుగా నగలు పెట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యింది. మామయ్య ఇక వెళ్దామా అని విధి అన్నది. వెళ్దాం పదమ్మా అంటూ
మహేంద్ర విధిని తీసుకుని అరుణ్ రాధికల పెళ్లికి వెళ్ళాడు. మహేంద్రని చూసి రాధిక తల్లిదండ్రులు చాలా సంతోషించారు. జానకి గారు విధిని వదిలిపెట్టకుండా పెళ్లి పూర్తయ్యే వరకు ఆమెని తన పక్కనే కూర్చోబెట్టుకుంది. పెళ్లి భోజనాలు చేసిన తర్వాత విధి జానకి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఇక నేను వెళ్తాను అని చెప్పింది. అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా అని ఆవిడ అన్నది. లేదత్తయ్య, వెళ్ళాలి. సూర్య గారు ఇంటికి వచ్చే టైం అయింది. ఆయన ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లోనే ఉండాలి, లేదంటే ఆయనకి కోపం వస్తుంది అని చెప్పింది. మీ ఇద్దరు పిల్ల పాపలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని దీవించింది. నీకు చెప్పడం మర్చిపోయాను, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాము. బెంగళూరులో ఉన్న బిజినెస్లని చూసుకోవడానికి. మీ మామయ్య గారి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది కదా, ఇక వాళ్ళతోనే ఉంటాము. మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తామో రామో తెలీదు. ఒక్కసారి సూర్యతో మాట్లాడాలని ఉంది. అత్తయ్య, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా? అక్కడే ఉండిపోతారా? మరి ఇక్కడ ఉన్న బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటారు? అరుణ్ ఇక్కడే ఉంటున్నాడా అని విధి అడిగింది. లేదమ్మా, వాడు కూడా మాతో పాటే వచ్చేస్తున్నాడు. ఇక్కడ వ్యాపారాలన్నీ రాధిక వాళ్ళ నాన్నగారు చూసుకుంటాను అని చెప్పారు. అయినా ఇక్కడే ఉంటే అరుణ్, సూర్య ఇద్దరు బిజినెస్ పరంగా గొడవ పడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు తగ్గాలి కదా. అందుకే మీ మామగారిని ఒప్పించి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యేలా చేశాను అని జానకి గారు చెప్పారు. అత్తయ్య, మీరు సూర్య గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. నేను ప్రయత్నం చేస్తాను. ఆయన మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటాడు. చూస్తూ ఉండండి, ఎప్పుడో ఒకరోజు మీతో ప్రేమగా మాట్లాడుతాడు అని విధి చెప్పేసి మహేంద్రతో కలిసి ఇంటికి బయలుదేరింది. మామయ్య, మీ అబ్బాయితో చెప్పకుండా పెళ్ళికి వచ్చాము. ఆయనకి నిజం తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అని విధి భయపడుతూ అన్నది. వాడి గురించి నాకు తెలుసమ్మా. మనం పెళ్ళికి వెళ్ళాము అని తెలిస్తే ఖచ్చితంగా కోప్పడతాడు. నా భయం కూడా అదే. ఇప్పుడు ఏం చేద్దాం అని విధి అన్నది. వాడితో నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు. పెళ్ళికి వెళ్ళాము అన్న సంగతి వాడికి తెలియనివ్వకు అని మహేంద్ర అన్నాడు. అయ్యో మామయ్య, ఆయన అడిగే ప్రశ్నలకి భయపడిపోయి నేను ఈ నిజాన్ని దాచిపెట్టగలనా? అయినా అమ్మమ్మగారు మనవుడితో చెప్పకుండా ఉంటారా? మహేంద్ర నవ్వుతూ, మా అమ్మ పైకి మాత్రమే గంభీరంగా ఉంటుంది, కానీ ఆవిడ కూడా సూర్యాని చూస్తే భయపడిపోతుంది. వాడి కోపం ఏంటో అమ్మకి బాగా తెలుసు. ఆవిడ గురించి నువ్వు ఆలోచించుకో. మా అమ్మ సూర్యతో ఎప్పటికీ నిజం చెప్పలేదు. ఈ విషయమే కాదు, ఏ విషయం చెప్పలేదు. అందుకే కదా ఇన్ని సంవత్సరాల నుండి సూర్య వాళ్ళమ్మ మీద కోపాన్ని పెంచుకొని ఉన్నాడు. అవును కదా, అమ్మమ్మ గారు చెప్పారు, నేను చెప్పాను, మీరు చెప్పారు. ఇక అరుణ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం లేదు. ఎలాగో బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. మనం పెళ్ళికి వెళ్ళాము అన్న సంగతి సూర్య గారితో ఎవరు చెప్తారు? ఆయనకి తెలియకుండానే ఉంటుంది. నెమ్మదిగా ఆయన మనసు మార్చి అత్తయ్యతో ఒక్కసారైనా మాట్లాడేలా చేయాలి అని విధి అన్నది. ఏమంటున్నావు? జానకి వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా అని మహేంద్ర అడిగాడు. అవును మామయ్య, సూర్య గారి కోసమే వెళ్ళిపోతున్నారు. అత్తయ్య నాతో చెప్పింది అంటూ జానకి చెప్పినట్టుగానే విధి మహేంద్రతో చెప్పింది. పాపం జానకి ఇద్దరి కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంది. ఇక్కడి బంధాలకి దూరంగా వెళ్ళిపోయి ఇప్పటికైనా ఆమె సంతోషంగా ఉంటే అంతే చాలు అని మహేంద్ర అన్నాడు. ఆయన చెప్పే మాటలు వింటూ మామయ్య గారు ఎంత మారిపోయారు. అత్తయ్య గారితో కూడా ఇలాంటి స్వభావంతో ఉండి ఉంటే ఆవిడ ఇప్పుడు మామయ్య గారితో ఉండేదేమో అని ఆలోచిస్తూ ఉంది. ఇంటికి చేరుకోగానే విధి తొందరగా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సూర్య ఇంటికి వచ్చేసరికి అతనికి ఇష్టమైన వంట చేస్తూ వంటగదిలో ఉంది. సూర్య లోపలికి వస్తూనే విధి అని పిలిచాడు. ఆమె వెంటనే వాటర్ గ్లాస్ తీసుకొని అతని ముందుకు వచ్చింది. సూర్య వాటర్ తాగుతూ, ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు? ముఖంలో కాస్త భయం కూడా కనబడుతుంది. ఏం చేశావు అని అడిగాడు. నేనేం చేశాను? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. మీకోసం వంట చేస్తున్నాను, అందుకే ఈ చెమటలు అంటూ తడబడుతూ వంటగదిలోకి వెళ్ళింది. సూర్య చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ నానమ్మ ఎక్కడ ఉంది అని చూశాడు.
ఆవిడ మహేంద్ర రాధమ్మతో కలిసి గార్డెన్లో కూర్చొని ఉంది. సూర్య పైకి లేచి అటు ఇటు చూస్తూ ఎవరూ లేరు అని వంటగదిలో ఉన్న విధి దగ్గరికి వెళ్ళాడు. ఆమెని వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు. సూర్య ఎప్పుడూ వంటగది వైపు వెళ్ళడు. అతను అలా చేసేసరికి విధి ఉలిక్కి పడిపోయింది. విధి గట్టిగా అరిచేసరికి బయట ఉన్న పని వాళ్ళతో సహా అనసూయమ్మ, మహేంద్ర గారు కూడా లోపలికి వచ్చారు. సూర్య విధి నోటిని చేతితో మూసేశాడు. అరవకే తల్లి, అందరూ వచ్చేస్తారు అని సూర్య అనగానే అతని గొంతు విని విధి వెనక్కి తిరిగి చూసింది. మీరా, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏదైనా కావాలా అని అడిగింది. ఏంట్రా, ఏమైంది? విధి ఎందుకు అలా రచ్చింది అని అనసూయమ్మ గారు అడిగారు. సూర్య అందరి వైపు చూస్తూ తల కొట్టుకుంటూ ఉన్నాడు. అతను ఎందుకు అక్కడికి వచ్చాడో అర్థం చేసుకున్న విధి నవ్వుతూ, ఏమీ లేదు అమ్మమ్మగారు, నాకు ఎలక కనబడింది, అందుకే అరిచాను అని విధి చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అమ్మయ్య, బ్రతికించావే అని సూర్య అనుకున్నాడు. అనసూయమ్మ వాళ్ళిద్దరి వైపే చూస్తూ, మన ఇంట్లో కొత్తగా ఎలుక వచ్చిందా? దానికి 2 కాళ్ళే ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా అని ఆవిడ కూడా నవ్వుతూనే అడిగేసింది. నానమ్మ అని సూర్య గట్టిగా అన్నాడు. విధి సిగ్గుపడుతూ ఉంది. సూర్య, ఎలక వెళ్ళిపోయింది కదా, ఇక నువ్వు కూడా వెళ్ళు, విధి వంట పూర్తి చేస్తుంది అని ఆమె చెప్పగానే సూర్య గదిలోకి వెళ్ళిపోయాడు. విధి, సూర్య ఇబ్బందిగానే ఒకరిని ఒకరు చూసుకుంటూ భోజనాలు చేశారు. సూర్య, పెళ్లి చేసుకున్నప్పటి నుండి కొత్త కొత్త ప్రాజెక్టులు అంటూ బిజీగా ఉన్నావు. ఇప్పుడైనా కాస్త రెస్ట్ తీసుకో, విధితో కలిసి ఎక్కడికైనా వెళ్ళిరా అని అనసూయమ్మ చెప్పింది. నా మనసులో ఉన్నమాట నానమ్మ కనిపెట్టేసింది అని సూర్య సంతోషిస్తూ, నానమ్మ, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, కానీ విధి నాతో బయటికి వస్తుందో లేదో అని ఆమె వైపు చూస్తూ కుంటిగా అన్నాడు. విధి కూడా కావాలని ఆట పట్టిస్తూ, అమ్మమ్మగారు, నేను ఎక్కడికి వెళ్ళను, అంతలా వెళ్ళాలి అని ఆయన గారికి ఉంటే అందరం కలిసి ఏ తీర్థయాత్రకో వెళ్దామని చెప్పేసి విధి గదిలోకి వెళ్ళిపోయింది. మంచంపై ఉన్న ఫ్లైట్ టిక్కెట్లను చూసి విధి చాలా సంతోషపడిపోయింది. అంటే ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాడా, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని విధి అనుకుంటూ ఉంది. సూర్య ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. ఏంటి, నిన్ను ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు తీర్థయాత్రకు వెళ్దామంటున్నావు, నీకు నాతో రావడం ఇష్టం లేదా అని సూర్య అడిగాడు. బుంగమూతి పెట్టుకొని ఉన్న సూర్య బుగ్గలను లాగుతూ, అయ్యో, మీతో కలిసి నేను ఈ భూమి చివరి వరకు వస్తాను అని సంతోషంగా చెప్పింది. నాకు తెలుసు, అందుకే ముందుగా అన్ని అరేంజ్మెంట్లు చేసి పెట్టాను. అవును, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని విధి ఎంతో ఆశగా అడిగింది. ఎవరూ లేని చోటకి, ఏకాంతం మనకు సొంతమైన చోటకి అని సూర్య కాస్త రొమాంటిక్గా మాట్లాడుతూ చెప్పాడు. అబ్బో, అయ్యగారికి ప్రేమ ఎక్కువైనట్టుంది, అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. ప్రేమ ఎక్కువ తక్కువ అని ఉండదు, అయినా నేను ఎలా ఉంటానో ఎవరికీ తెలీదు. అందరి దృష్టిలో నేను ఒక కోపిష్టిని, మూర్ఖుడిని, గంభీరమైన మనిషిని, కానీ నీ దగ్గర మాత్రం నన్ను నన్నులా ఉండనివ్వు. మన మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు. అన్నట్టు నీకు ఈ విషయం తెలుసా? ఆ అరుణ్ వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. నాకు భయపడి దొంగలా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు అని సూర్య అనగానే, అయ్యో, వాళ్ళు ఎక్కడికి పారిపోలేదండి, బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు, ఇక నుండి ఎక్కడే ఉంటారు అని విధి మనసులో ఉన్న మాటని దాచుకోకుండా బయటికి చెప్పేసింది. వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారా? నీకెలా తెలుసు? నువ్వు ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగాడు. అది అది హా, రాధిక వాళ్ళ అమ్మగారు కలిశారు, ఆవిడే చెప్పారు అని ఆ విధి అబద్ధం చెప్పింది. ఓ, అలాగా, ఇంకా నువ్వు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నావు అని అనుకున్నాను. ఇక వాళ్ళు మన జీవితంలోకి రారు. నువ్వు పొరపాటున కూడా వాళ్ళ గురించి మాట్లాడకు, రెస్ట్ తీసుకో, మనమిద్దరం కలిసి చాలా వరకు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడే అతనికి ఫోన్ కాల్ రావడంతో బాల్కనీ వైపు వెళ్ళాడు. విధి కాస్త గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఏదో ఒకటి వాగేశాను.
నేను మామయ్య గారు కలిసి పెళ్ళికి వెళ్ళాము అని తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటూ ఉంది. విధి విధి అంటూ సూర్య గట్టిగా అరుస్తూ ఆమెను పైకి ఎత్తుకొని గిరాగిరా తిప్పేశాడు. అబ్బా వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది, ఎందుకు ఇంత సంతోషం అని అడిగింది. సంతోషమే, ఎందుకో తెలుసా, ఈ ఇయర్ నాకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది అని చాలా సంతోషంగా చెప్పాడు. విధి కూడా చాలా సంతోషించింది. అమ్మమ్మ గారు, మామయ్య గారు అంటూ విధి వాళ్ళతో సంతోషాన్ని షేర్ చేసుకుంది. కానీ విధి, మనం ప్లానింగ్ మార్చుకోవాలి. నేను టికెట్స్ బుక్ చేసిన రోజు సాయంత్రం ఈ అవార్డు ఫంక్షన్ ఉంది. మనం ఇప్పుడు వెళ్ళడం కుదరదు. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుందామని సూర్య అన్నాడు. విధి అతన్ని హత్తుకొని, ఒక భార్యకు ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది? భర్త ఎంత ఘోరంగా ఉంటే భార్యకి అంత సంతోషం. మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అని చెప్పింది. ఆఫీస్ వాళ్ళు పార్టీ అడుగుతున్నారు. రేపు వాళ్లకు పార్టీ అరేంజ్ చేశాను. నాకు ఇంటికి రావడం లేట్ అవుతుంది. నువ్వు ఫంక్షన్లో అందంగా ఉండాలి. మన జంటను చూసి అందరూ నోరెళ్ళ పెట్టాలి. నువ్వు నీకు ఇష్టమైన డిజైనరింగ్ బట్టలు తీసుకో, అలాగే బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళు అని చెప్పాడు. విధి రెండు చేతులు నడుముపై పెట్టుకొని అతని వైపు కోపంగా చూస్తూ, అంటే ఏంటి, నేను అందంగా లేను అని అంటున్నారా అని అడిగింది. అయ్యో, నువ్వు అందాల రాక్షసువే, కానీ అందరూ కుళ్ళుకునేలా ఇంకా అందంగా రెడీ కావాలి అంటున్నాను. ఓకే ఓకే, మీరు కూడా కుళ్ళుకునేలా రెడీ అవుతాను అని అన్నది. సూర్య ఆఫీస్ వాళ్ళకి పార్టీ ఇచ్చాడు. నైట్ చాలా లేట్ అవ్వడంతో ఆ రోజు అతను ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. సూర్య చెప్పినట్టుగానే విధి అవార్డు ఫంక్షన్కి ఎంతో అందంగా రెడీ అయ్యింది. సూర్య నిద్ర లేచే సమయానికి మధ్యాహ్నం అయ్యింది. ఇంటికి వెళ్ళే సమయం లేక ఆఫీస్లోనే ఫ్రెష్ అయ్యి అక్కడి నుండే ఫంక్షన్కి వెళ్ళాడు. విధి మిస్డ్ కాల్స్ని చూసి ఆమెకి వెంటనే ఫోన్ చేశాడు. సారీ, నైట్ చాలా లేట్ అయింది, అసలు నాకు మెలకువ రాలేదు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఆఫీస్ నుండే ఫంక్షన్కి బయలుదేరాను, మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పాడు. విధి మహేంద్ర గారు అనసూయమ్మ గారితో కలిసి అవార్డు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళింది. ఉన్న వాళ్ళందరూ విధి అందాన్ని చూసి పొగిడిస్తూ ఉన్నారు. కొందరు సూర్య చెప్పినట్టుగానే మనసులోనే కుళ్ళుకుంటూ ఉన్నారు. కానీ విధి సూర్యని చూస్తూ ఉంది. అతను విధిని చూసి చూడనట్టుగా చూస్తూ ఆమెను పట్టించుకోకుండా ఉన్నాడు. అతని ముఖంలో సంతోషం లేదు, కోపం, బాధ కనపడుతున్నాయి. ఏమైంది, ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు అని విధి ఆలోచనలో పడింది. అవార్డు తీసుకున్న సమయంలో కూడా అతను చిరునవ్వు నవ్వలేదు. సార్, మీ ఫ్యామిలీ ఫోటో కావాలి అని మీడియా వాళ్ళు అడగడంతో సూర్య విధి కూర్చున్న దగ్గరికి వచ్చాడు. నాన్న, నానమ్మ విధితో కలిసి ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చాడు. విధి ఎంతో ప్రేమగా గర్వపడుతూ అతని చేయిని పట్టుకొని ఉంది. సూర్య ఆమె చేతిని విడిపించుకొని, మీరు భోజనాలు చేయండి, ఫంక్షన్ కంప్లీట్ అయ్యింది, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పి అతను ఏమీ తినకుండా కారులో కూర్చున్నాడు. ఏంటి అసలు, ఏమైంది అని విధి ఆలోచిస్తూనే కాస్త తినేసి సూర్య దగ్గరికి వెళ్ళింది. అతను మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్నాడు. మహేంద్ర గారు, అనసూయమ్మ గారు కూడా రావడంతో నలుగురు కలిసి ఇంటికి చేరుకున్నారు. విధి పాలు వేడి చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి సూర్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. కాస్త పాలు తాగండి, తలని నొక్కుతాను అంటూ గ్లాస్ని టేబుల్ పైన పెట్టేసి, అంతకంటే ముందు మీకు దిష్టి తీయాలి అని వెంట తెచ్చిన వెండు మిర్చితో అతనికి దిష్టి తీసింది. అతని పక్కనే కూర్చొని, ఏమైంది, ఇంకా పాలు ఎందుకు తాగలేదు అని అడిగింది. విధి, ప్లీజ్ నన్ను విసిగించకు అని సూర్య అన్నాడు. ఏంటండి, నిన్నటి నుండి ఇంటికే రాలేదు, ఈరోజు కూడా మీరు నాతో ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. చూడండి, మీకోసం ఎంతగానో రెడీ అయ్యాను, కనీసం ఒక్కసారి కూడా నా వైపు ప్రేమగా చూడలేదు, ఏమైంది అని పదే పదే అడుగుతూ ఉంది. ఏమైందా, ఆ అవార్డు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో కొందరు నన్ను చూసి హేళన చేస్తున్నారు. అమ్మ ఒక్కతే, కానీ ఇద్దరు నాన్నలు, అందరూ కలిసిపోయినట్టున్నారు కదా. పెళ్ళిలో మీ నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అంటూ ఇదిగో ఈ ఫొటోస్ని షేర్ చేశారు, చూడు అని ఆమె ముందు అరుణ్ పెళ్లి ఫొటోస్ని పెట్టాడు. విధికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వెళ్ళొద్దు అని చెప్పాను కదా, నిన్ను ఎంతగానో నమ్మాను, నన్ను మోసం చేసి
మా నాన్నని కూడా తీసుకుని వెళ్ళావు. నలుగురిలో నాకు పేరు ఉంది. నువ్వు చేసిన ఈ పని వల్ల అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాళ్ళు అనే మాటలు వింటూ పెరిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ వల్ల మళ్ళీ అలాంటి మాటలే రిపీట్ అవుతున్నాయి. ఇక నా వల్ల కాదు అని సూర్య గట్టిగా అరుస్తూ అన్నాడు. అయ్యో సూర్య, ప్లీజ్ ఆవేశపడకండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని బ్రతిమాలుతూ ఉంది. ఇక నువ్వు చెప్పేది ఏముంది, నేను వినేది ఏముంది? నా మాట అంటే నీకు లెక్కలేదు. మా నాన్నతో కలిసి పెళ్ళికి వెళ్ళావు, అందరి ముందు నన్ను విధవని చేసావు. అయినా నువ్వు ఒక అనాథవి కదా, నీకంటూ ఒక పేరు పలుకబడి ఉంటే నా బాధ ఏంటో అర్థమయ్యేది అని సూర్య అన్నాడు. సూర్య అన్న మాటలకు విధి చాలా బాధపడుతూ ఉంది. మీరన్నది నిజమే, నేను ఒక అనాథని. కానీ నాకు దగ్గరైన వాళ్ళతో ప్రేమగా ఉండాలి అనుకుంటాను. ఎప్పటికీ వాళ్ళు నాతోనే ఉండాలి అని ఆశపడతాను. అందుకే అన్ని బంధాలు నాకు సొంతం కావాలి అని కోరుకుంటాను. మీకు నిజం తెలీదు, అందుకే అత్తయ్య గారి మీద అంత కోపంగా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ విధి జానకి గురించి మాట్లాడుతూ ఉంటే సూర్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విధిపై చెయ్యి చేసుకున్నాడు. అతను ఫోర్స్గా కొట్టేసరికి విధి నేలపై వాలిపోయింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు చేరుకున్నాయి. సూర్య విధి వైపు కోపంగా చూస్తూ అక్కడ ఉండలేక అర్ధరాత్రి కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు గడిచిపోయినా సూర్య ఇంటికి రాలేదు. విధి కూడా ఇంట్లో వాళ్ళతో ముభావంగా ఉంటుంది. ఏమైంది విధి, సరిగ్గా భోజనం చేయడం లేదు, సూర్య కూడా ఇంటికి రావడం లేదు, ఏం జరిగింది అని మహేంద్ర గారు అనసూయమ్మ గారు అడిగారు. వాళ్ళు అలా అడిగేసరికి విధి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పేసింది. మహేంద్ర గారు వెంటనే సూర్యకి ఫోన్ చేశాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో మహేంద్ర గారు సూర్య దగ్గరికి వెళ్ళాడు. సూర్య బాధగా ఉన్నప్పుడు వాళ్ళ పాత ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా సూర్య అక్కడికే వెళ్ళాడు అని మహేంద్ర కూడా వాళ్ళ పాత ఇంటి దగ్గరికి వెళ్తాడు. సూర్య అక్కడే ఉండడంతో మహేంద్ర లోపలికి వెళ్ళాడు. సూర్య ఒక మూలన కూర్చొని ఉన్నాడు. మహేంద్ర కొడుకు భుజంపై చెయ్యి వేయగానే, నాన్న మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. నువ్వు ఇక్కడికి ఎప్పుడూ రాకూడదు అని అనుకుంటాను. నీకు ఇక్కడికి వస్తే చిన్నప్పుడు మీ అమ్మతో సంతోషంగా గడిపిన విషయాలు గుర్తుకు వస్తాయి. కానీ నాకు నేను చేసిన తప్పులు, మీ అమ్మను బాధ పెట్టిన విషయాలు గుర్తుకు వస్తాయి. అందుకే ఇక్కడికి ఎప్పుడూ రాను అని అతను అనగానే సూర్య తండ్రి వైపు చూస్తూ, నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. అవునురా, ఇన్ని రోజులు నేను నీకు నిజం చెప్పకుండా దాచాను. కానీ నువ్వు నాలాగే ప్రవర్తిస్తున్నావు. విధిని ఎందుకు పెట్టావరా? పాపం అమాయకురాలు, అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది. నిన్ను మీ అమ్మని కలపాలని ఆశపడుతుంది. కోపంలో అనాథ అని ఎందుకు అన్నావు? అనాథలు ఎవరో తెలుసా? ప్రేమని పొందలేని వాళ్ళు అనాథలు. అన్నీ ఉన్నా ప్రేమ లేని నేను ఒక అనాథని. తల్లి ప్రేమ పొందలేని నువ్వు ఒక అనాథవి. ఆడవాళ్ళకి మనం ప్రేమ పంచితే అంతకంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. వాళ్లకు ఆస్తి ఐశ్వర్యాలతో పని లేదు. మనమే వాళ్ళ మనసును అర్థం చేసుకోము. మీ అమ్మ నాతో చాలా ప్రేమగా ఉండేది. కానీ నేనే మూర్ఖంగా ప్రవర్తించేవాడిని, రోజు తాగేవాడిని. మీ అమ్మ చాలా అందంగా ఉండేది కదా, అందుకే నాకు అనుమానం ఎక్కువగా ఉండేది. నాకు లేని వ్యసనం అంటూ లేదు. రోజు నాకు ఇష్టం వచ్చిన ఆడవాళ్ళతో తిరిగేవాడిని. తాగి ఇంటికి వచ్చి మీ అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడిని. కానీ మీ అమ్మ మాత్రం మౌనంగా నా టార్చర్ని భరిస్తూ వచ్చింది. నువ్వు పుట్టాక జీవితం మారుతుంది అని చాలా ఆశపడింది. కానీ నాకు బాధ్యత పెరిగింది. అందుకే నిన్ను మీ అమ్మని వదిలేసి బయటికి వెళ్ళేవాడిని. ఇల్లు గడవడం కోసం మీ అమ్మ మిషన్ కుట్టేది. ఆవిడ కష్టపడి సంపాదించే డబ్బుని కూడా నేను అనుమానంగానే చూసేవాడిని. ఎవరైనా ఎన్ని రోజులని మౌనంగా ఉంటారు? మీ అమ్మ కూడా ఎదురు తిరిగింది, నాతో గొడవ పడింది. ఒకరోజు నిన్ను తీసుకుని ఇంట్లో నుండి పారిపోయింది. నేను నిన్ను మీ అమ్మను వెతికి పెట్టుకున్నాను. నిన్ను నాతో తెచ్చుకున్నాను. మీ అమ్మని చావకొట్టాను, రోడ్డుపై వదిలేశాను. ఆవిడ ఎంతగానో బ్రతిమాలింది. కానీ నాకు అప్పుడు మీ అమ్మ మీద కనికరం కలగలేదు. ఆవిడకి తెలియనంత దూరంగా నిన్ను తీసుకొని వెళ్ళిపోయాను. బాలరాజు మీ అమ్మకు ముందు నుండి పరిచయం. అతని భార్య ఆరుని పుట్టగానే చనిపోయింది. జానకిని అలాంటి పరిస్థితిలో చూసి బాలరాజు
ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నన్ను ఎంతగానో వెతికారు. కానీ నేను నిన్ను మీ నాన్నమ్మ దగ్గర వదిలేసి కొద్ది రోజులు ఎవరికీ కనబడనంత దూరంగా వెళ్ళిపోయాను. మీ అమ్మ నా కోసం ఎంతగానో ఎదురు చూసింది. నిన్ను అరుణ్‌లో చూసుకుంటూ అరుణ్‌కి తల్లి ప్రేమను పంచింది. 2, 3 సంవత్సరాల తర్వాత అందరూ బలవంతం పెట్టడంతో జానకి బాలరాజుని పెళ్లి చేసుకుంది. అప్పుడు నాకు జానకి విలువ ఏంటో తెలిసి వచ్చింది. కానీ ఏం లాభం? నేను సంపాదించిన కొంత డబ్బుతో బిజినెస్‌ని మొదలుపెట్టాను. సక్సెస్ అయింది. నువ్వు కూడా పెరుగుతూ పెద్దవాడివి అయ్యావు. కొద్ది రోజులు మీ అమ్మ గురించి అడిగేవాడివి, కానీ తర్వాత అడగడం మానేశావు. జానకి గురించి ఎన్నోసార్లు నీకు చెప్పాలి అని అనుకున్నాను. కానీ నా గురించి తెలిస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని భయమేసింది. అందుకే నీతో మీ అమ్మ గురించి చెప్పలేదు. మీ అమ్మ చాలా మంచిది. నేనే నా చేతులతో నా కాపురాన్ని కూల్చేసుకున్నాను. నీకు తల్లి ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు అంటూ మహేంద్ర సూర్య కాళ్ళు పట్టుకోబోయాడు. నాన్న అంటూ సూర్య తండ్రిని గుండెలకు హత్తుకున్నాడు. సూర్య, వీలైతే నన్ను క్షమించు అని మహేంద్ర ఏడుస్తూ ఎంతో బాధపడుతూ అడిగాడు. శౌర్య మౌనంగా ఉన్నాడు. విధి గురించి ఆలోచించి, నేను విధిని బాధ పెట్టాను, ఆమె దగ్గరికి వెళ్ళాలి అని పైకి లేచాడు. నాన్న, పద ఇంటికి వెళ్దాం అని సూర్య అనగానే మహేంద్ర కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు. విధి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంది. సూర్య ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె చెయ్యి పట్టుకుని విధి అని పిలిచాడు. విధి ఏడుస్తూ, వెళ్ళిపోయారా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని అడిగింది. అతను ఆమె కన్నీళ్లను తుడుస్తూ, నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? విధి అతన్ని హత్తుకుంటూ, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. మీ కోపాన్ని నేను భరిస్తాను. ఇంకెప్పుడు ఇలా నన్ను వదిలేసి వెళ్ళకండి అని ఏడుస్తూ అన్నది. సూర్య కూడా ఏడుస్తూ, నాన్న చెప్పింది నిజమే. ఎంత ప్రేమను పెంచితే అంతకు రెట్టింపు ప్రేమను ఆడవాళ్ళు మనపై చూపిస్తారు అని మనసులోనే అనుకుంటూ విధికి సారీ చెప్పాడు. మీతో నేను ఒక విషయం చెప్పాలి అంటూ అత్తయ్య గారు అనే విధి చెప్పబోతూ ఉంటే సూర్య ఆమె పెదాలపై అతని చూపుడు వేలును పెట్టి, నువ్వేమీ చెప్పొద్దు, నాన్న నాకు అంతా చెప్పాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్న కోపం ఉండేది, కానీ కనకపోయినా అరుణ్ని కన్న కొడుకులా చూసుకుంటూ ఉంది. నిజంగా వాడు చాలా అదృష్టవంతుడు. మా అమ్మ లాంటి మంచి మనిషి దగ్గర పెరిగాడు అని సూర్య జానకి గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. సూర్య మాటలు విని విధి చాలా సంతోషపడిపోయింది. మీకోసం వేడిగా కాఫీ తీసుకుని వస్తాను అంటూ పైకి లేచింది. కానీ కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అలాగే కింద పడిపోయింది. నానమ్మ అంటూ సూర్య గట్టిగా అరుస్తూ విధిని ఎత్తుకొని బయటికి వెళ్ళాడు. అయ్యో, ఏమైందిరా అని అనసూయమ్మ అడిగింది. ఏమో, కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ కార్ స్టార్ట్ చేశాడు సూర్య. అయ్యో, 2 రోజుల నుండి నీ గురించే ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయలేదు, అందుకే కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి అని అనసూయమ్మ అన్నది. సూర్య, మహేంద్ర, అనసూయమ్మ గారు చాలా కంగారు పడుతూ ఉన్నారు. విధిని టెస్ట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి, ఆవిడ హస్బెండ్ ఎవరు, మీరేనా అని సూర్యని అడిగింది. అవును అని సూర్య అన్నాడు. ఏమైంది? ఏమీ కాలేదు, మీరు కంగారు పడకండి. గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు. కాకపోతే చాలా వీక్గా ఉన్నారు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి, రెస్ట్ కూడా అవసరం అని చెప్పింది. సూర్య చాలా సంతోషపడ్డాడు. విధిని గట్టిగా కౌగిలించుకొని, సారీ, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, అనాథ అన్నాను, కానీ అవేమీ పట్టించుకోకుండా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, ఇప్పుడు తండ్రిని కూడా చేస్తున్నావు అంటూ చాలా సంతోషపడ్డాడు. విధి కూడా తల్లి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళు విధిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సూర్య అయితే ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడు. ఆమెకి జానకి గారిని చూడాలని ఎంతో ఆశగా ఉంది. ఒకరోజు సూర్య విధి ఫోన్లో జానకి నెంబర్ని డయల్ చేసి ఆమెకు ఇచ్చాడు. ఆ రోజు నుండి విధి రోజు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతూనే ఉంది. ఎదురు చూస్తున్నట్టుగానే విధికి 9 నెలలు పడ్డాయి. ఎంతో ఘనంగా శ్రీమంతానికి ఏర్పాట్లు చేశారు. విధి, నీకు ఏం కావాలో చెప్పు, క్షణంలో తెచ్చి నీ కళ్ళ ముందు పెడతాను అని సూర్య అడిగాడు. విధి ఇబ్బంది పడుతూ, సూర్య గారు, నాకు ఏమీ వద్దు, కానీ అత్తయ్య గారిని ఒక్కసారి చూడాలని ఉంది అని విధి అనగానే సూర్య మౌనంగా ఉన్నాడు. అతని ఇబ్బందిని పెట్టడం ఇష్టం లేక విధి మళ్ళీ అడగలేదు.
శ్రీమంతం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు. విధి చేతి నిండా గాజులతో గర్భగుడిలో దేవతల ఎంతో అందంగా ఉంది. ముత్తైదువులందరూ విధి కడుపులో ఉన్న బిడ్డని దీవించారు. చివరగా విధి అంటూ ప్రేమగా ఒక ఆవిడ పిలిచింది. ఆవిడని చూడగానే విధి కళ్ళలో నుండి కన్నీళ్లు కారాయి. పిచ్చిపిల్ల, నన్ను చూడాలి అని ఆశపడ్డావు కదా, నేను నీ దగ్గరికి వస్తే ఏడుస్తున్నావెందుకు అని జానకి గారు అన్నారు. అత్తయ్య, మీరు నిజంగానే వచ్చారా అంటూ విధి చాలా సంతోషపడిపోయింది. సూర్య వైపు చూస్తూ థ్యాంక్స్ అని కళ్ళతోనే చెప్పింది. ఆమెకు సంతోషం ఎక్కువైపోయిందో లేక కడుపులో ఉన్నవాడు త్వరగా బయటికి రావాలి అనుకున్నాడో కానీ వెంటనే నొప్పులు రావడం మొదలుపెట్టాయి. విధిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఒక నైట్ మొత్తం విధి ఎంతగానో తల్లాడిపోయింది. జానకి గారు విధిని తల్లిలా దగ్గరుండి చూసుకుంది. తెల్లవారుజామున విధి మగబిడ్డకి జన్మనిచ్చింది. విధి పడ్డ బాధని కల్లారా చూసిన సూర్య కొడుకుని చేతిలోకి తీసుకుని చాలా సంతోషపడ్డాడు. జానకి గారి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో సూర్య కొడుకుని పెట్టి, నన్ను క్షమించండి, వీడు నా భార్యని చాలా కష్టపెట్టాడు, నేను కూడా మిమ్మల్ని ఇలాగే కష్టపెట్టి ఉంటాను, నన్ను క్షమించండి అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. ఆమె ఆ పసిబాబుని పక్కనే ఉన్న అనసూయమ్మ గారి చేతిలో పెట్టి సూర్య అంటూ పైకి లేపింది. నువ్వే నన్ను క్షమించాలి బాబు అంటూ అతన్ని దగ్గరికి తీసుకుంది. సూర్య తల్లిని గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరిని అలా చూసి హాస్పిటల్లో ఉన్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అరుణ్, సూర్య ఫ్రెండ్స్లా అన్నదమ్ముల్లా కలిసిపోయారు. విధి, రాధిక కూడా అక్క చెల్లెల్లా ఉంటున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్తున్నారు. జానకి గారు అయితే చిన్న పిల్లవాడిని వదిలి ఉండలేకపోతూ ఉంది. వాడి బాలసర జరిపించిన రోజు సూర్య అందరినీ ఒక చోటకి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ పాత ఇంటిని జానకి ఫౌండేషన్లా మార్చేశాడు. ఎంతోమంది అనాథ పిల్లలని చేరదీశాడు. ఆమె పేరు మీద ఉన్న ఆశ్రమాన్ని చూసి జానకి చాలా సంతోషించింది. సూర్యాన్ని చూసి గర్వపడింది. విధి, ఇక్కడి నుండి నువ్వు ఈ ఫౌండేషన్ని చూసుకో. మన బాబుని మా అమ్మ చేసుకుంటుంది. నన్ను ఎలా పెంచాలి అనుకుంటుందో వీడిని అలాగే ప్రేమగా పెంచుతుంది అని సూర్య అన్నాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహేంద్ర గారు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. సూర్యాని క్షమించమని అడిగాడు. కానీ వాడు ఇప్పటి వరకు నన్ను క్షమించాను అని చెప్పలేదు. వాడిని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. సూర్య అని అతను పిలవగానే సూర్య తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, నీ పద్ధతి నాకు అర్థం కావడం లేదు. అందరితో సంతోషంగా కలిసిపోయావు, కానీ నన్ను క్షమించావో లేదో నాకు అర్థం కావడం లేదు అని అడిగాడు. నాన్న, తల్లిదండ్రులు పిల్లలని క్షమించమని అడగకూడదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోకూడదు. మీకు నేను శిక్ష వేస్తున్నాను. ఇప్పటి నుండి మీరు కూడా ఈ ఫౌండేషన్ని విధితో కలిసి దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పాడు. ఈ శిక్ష కాదురా, నాకు మరో జీవితం అంటూ కొడుకు చేతులు పెట్టుకున్నాడు. జానకితో పాటు బాలరాజు కూడా సూర్య కొడుకుకి అలవాటు పడిపోయాడు. వీళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అరుణ్, రాధికాలు కూడా తల్లిదండ్రులు కాబోతున్నారు అని సంతోషకరమైన విషయం చెప్పాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. సూర్య కొడుకు బర్త్డే రోజు వాళ్ళ ఫ్యామిలీని చూసి ఆశ్చర్యపోయారు. మహేంద్ర గారు, బాలరాజు అన్నీ మర్చిపోయి స్నేహితుల్లా ఉంటున్నారు. వాళ్ళని చూసి అందరి నోరు మూతపడిపోయింది. స్టోరీ ఇంతటితో సమాప్తమండి. స్టోరీని చాలా గ్యాప్ తీసుకొని కంప్లీట్ చేశాను. నాకు తెలుసు, కానీ నేను కావాలని చేయలేదు, సారీ. ఈ స్టోరీలో ఒక మెసేజ్ కూడా ఉంది. నేను దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పానో లేదో తెలియడం లేదు, కానీ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.